హై వ్యూయర్స్, కేవలం 20 నిమిషాల్లో ఈ చికెన్ 65 అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చేసి చూపించానండి ఈ వీడియోలో. బయట హోటల్స్ లో మంచి టేస్ట్ వచ్చేలాగా అజినోమోటో ఇంకా టేస్టింగ్ సాల్ట్ వేసి చేస్తారండి. అది హెల్త్ కి మంచిది కాదండి. ఆ టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే అచ్చం అదే టేస్ట్ వచ్చేలాగా హెల్దీగా చేసి చూపించానండి ఈ వీడియోలో. ఒకసారి ట్రై చేయండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బోన్లెస్ చికెన్ అంటే కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపులో వేసి నానేసుకున్నాను. నీళ్ళు వాట్ చేసిన తర్వాత చికెన్ ముక్కలు ఇంత ఈ సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేసి చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఇది హోటల్ స్టైల్ అండి. ఒక పావు టీ స్పూను మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూను ఉప్పు, ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూను ధనియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ పౌడర్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. 1కి 2 ఇంతలాగా వేసుకోవాలి. ఇప్పుడు 2 వేసుకుంటే ఇక్కడ 4 వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్. ఎగ్ ఇళ్ళనే కొట్టేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎగ్ తక్కువైతే పొడి కొంచెం ఎక్కువైతే కొద్దిగా వాటర్ లైట్గా కలుపుకోవచ్చు. నాకు ఇక్కడైతే 2 ఎగ్స్ సరిపోయినాయి. చూడండి, బైండింగ్ చాలా మంచిగా కుదిరింది. ఇది కరెక్ట్ కొలత. ఇదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మైదా గుడ్లు అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్. ఇప్పుడు వేసే ముందు కడాయిలో వేసే ముందు తిన్న సోడా వేసుకోవాలి. కొద్దిగా బాగా కలిపేసుకోవాలి. ఇలా గట్టిగా కలపాలండి, పల్సగా కలుపుకోవద్దు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడైందా ఒకసారి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక్కొక్క పీసు ఇట్లా వేసుకోవాలి బజ్జీలాగా. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిపోవాలి క్రిస్పీగా. చూడండి, చికెన్ మనం వేసుకున్న తర్వాత కలర్ ఎలా మారుతుందో. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలండి. ఇలా కాగానే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మంచి కుక్ అయిపోతుంది. ఈ చికెన్లో ఎవరైనా సరే సోడా వేసుకోవాలని చూపించారండి. కంపల్సరీ సోడా వేసుకుంటేనే అవి బాగా ఇలా వస్తుంది, గుండ్రంగా షేప్ మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్లో ఏదైనా జెన్యూన్గా చూపిస్తామండి. లెంతీ ఉంటుంది వీడియో, కానీ పర్ఫెక్ట్ కొలతలతోటి కరెక్ట్ ప్రొసీజర్ చూపిస్తాము. ఏ ఐటము స్కిప్ చేయకుండా చూపిస్తాం జెన్యూన్గా. ఇలా వేపుకోవాలి. ప్రతి ఇంత చికెన్ ఉంది కదా, ఇవన్నీ అలాగనే వేపుకోవాలండి. 1/2 kg చికెన్ సెకండ్ వాయ్ అండి. క్వాంటిటీ ఎంత వేసుకోవాలో తెలియక, వాటర్ కంటెంట్ ఎంత వేసుకోవాలో తెలియక పల్సగా కలిపి పిండి అంతా వేస్ట్ చేస్తారండి. చూడండి, నేను చూపించినట్టుగా ఏ విధంగా చెప్పానో వీడియోలో అలా చేసుకుంటే ఇంత కూడా పిండి వేస్ట్ కాలేదు. లాస్ట్ 3వ వాయ్ 1/2 kgకి చూడండి ఎన్ని ఘనమైనాయో. ఇక ఇవి తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది. తాలింపు అంటే జీలకర్ర ఆవాలు కాదు, చైనీస్ చూపిస్తాను నేను. ఈ చికెన్ 65 చేసుకోవడానికి ఈ కడాయి డీప్ ఫ్రై చేసుకున్నాను కదండి, దాంట్లో తాలింపు వేస్తే సరిపోదు క్వాంటిటీ. సో కొంచెం పెద్ద సైజ్ కడాయి తీసుకున్నాను పక్కకి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలే అందులో పోసేస్తున్నాను. కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ప్లేట్లో చికెన్ 65 సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఏవేవి ఐటమ్స్ కావాలో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కాబట్టి వేడిగా ఉంది. సో దీంట్లో ఫస్ట్ అల్లం ఎల్లిపాయలు వేసుకోవాలి. అల్లం కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎల్లిపాయలే ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది.
కొంచెం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇవి వేపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా లైట్గా వేగింది కదా, దీంట్లో ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూను కారము, మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి, 1/2 టీ స్పూను ఉప్పు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగండి, పెరుగుని చిల్లగొట్టుకోవాలి మంచిగా ఫైన్గా. కవ్వంతో చిల్లగొట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకుంటే పెరుగు పగిలిపోతుంది. పగిలిపోయిన పాలు ఎలా ఉంటుందో అట్లా పగిలిపోయిన పెరుగులాగా అవుతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసేసుకోవాలి. దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ పెరుగు. దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు కొలత తెలవడానికి చూపిస్తున్నానండి. 1 టేబుల్ స్పూను సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడి కావాలండి. ఇది ఇట్లా ఒక పొంగు వస్తుంది కదండి, అప్పుడు ఈ చికెన్ 65 ముక్కలన్నీ వేసేసుకోవాలి దీంట్లో. దీంట్లోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఈ పెరుగు గిన్నెలోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కలర్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదు. కాకుండా పిల్లలకు అట్రాక్టివ్గా అంటే బయట దాంట్లో కంటే కలర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కలర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ అంతా మంచి ముక్కలు పట్టుకునే వరకు కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ పడని వాళ్ళు స్కిప్ చేసేయండి, కంపల్సరీ అని ఏం కాదు. కలర్ వేస్తే టేస్టీగా ఉంటుంది, కలర్ వేయకుండా టేస్టీగా ఉండదని కాదు, జస్ట్ అట్రాక్టివ్గా కనిపించడానికి కోసమే ఇది. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ పౌడర్ వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఇవి దీనిపైన ఈ చికెన్ 65 పోసేసేయాలి. ఇప్పుడే మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయిందా చూసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 రెడీ అయిపోయిందండి. వేడిగా ఇంట్లోనే చేసుకుంటే 1/2 kg చికెన్ చూడండి 1 kg అంత క్వాంటిటీ అయిపోయింది. బయట నుంచి ఆర్డర్ చేస్తే 250-300 అవుతుందండి. దాంట్లో ఏ మాత్రం ఇస్తారు, కొన్ని పీసెసే ఇస్తారు, అది ఎవరికి సరిపోదు. ఇంట్లో చేసుకుంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం లాస్ట్లో కొంచెం పెప్పర్ వేసుకోవాలండి. సగం పచ్చ నిమ్మకాయ వేసేస్తున్నాను, మీ నిమ్మకాయ జ్యూస్. లైట్గా వేసామంటగా వేసుకోవాలంతే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి చికెన్ 65 రెడీ. పిల్లలకు మంచిగా ఇట్లా ప్లేట్లో వేసేస్తే ఎంజాయ్ చేస్తారు. వేడి చికెన్ 65 కదండి, సమ్మర్ పిల్లలు హ్యాపీగా ఇంట్లోనే ఇట్లా చేసేస్తే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అందరూ ఇంట్లో మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిగా గార్నిష్ కోసం నువ్వులు వేస్తున్నాను.
పిక్ ఇచ్చేస్తే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. చూడండి టేస్ట్ చూసి చెప్తున్నాను మీకు. టేస్ట్ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అయితే చూడండి 1/2 kg చికెన్ 1 kg అంత క్వాంటిటీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.